కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పి ఈ టీవీ పెట్టిపించినాం. ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాసులు మీ చెమట మీ రక్తాన్ని దారబోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో, కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లల్లో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇప్పుడు మనం ఆలోచించాలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు పిచ్చి కుక్క? మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు? రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరు, ఆయన పేపర్ వాళ్ళు ఉల్టాపుల్టా రాసేది. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి ఇలా ఎవరిని కొట్టాలి? రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టన్నా? పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టన్నా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న 6 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఓట్లతోని కొట్టి ఆ 6 కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే ఇది చేయి, మొగోనివైతే అది చేయి. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ 6 రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక్క రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిన శుద్ధపూసలు లెక్క. ఇక వాళ్ళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనేం మాట్లాడిండు అది కూడా పెడతాను. भाइयों और बहनों, अदानी जी और मोदी जी एक हैं। यहां की जो सिंगरेनी की माइंस हैं उनको हम प्राइवेटाइज नहीं होने देंगे। I don't think democracy has been as much at risk, the constitution has been as much at risk as it is today. भाइयों और बहनों, ఆయన ఏం చెప్పిండంటే రాహుల్ గాంధీ గారు, నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సాబ్ కూడా పెట్టవాలి. రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఏం చెప్పిండు? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు. రాహుల్ గాంధీ ఎక్కడనో కదా హైదరాబాద్ తుక్కు కూడా మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి, ఇప్పుడే రమణ యాద్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టుడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది? ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే దొంగలలో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగడే చెప్పిండు ఈ సిపాయి. ఇక దాని మీదకెళ్ళి పాపం మన జీవన్ రెడ్డి సాబ్ 2-3 రోజులు ఆగమాగమైంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు చదువుకుంటారు, మీకు ఎరికే, మాకు తెలుసు, మీకు తెలుసు, ఏదో మాట్లాడుకున్నారు, చదువుకున్నారు. కానీ జీవన్ రెడ్డి గారు సీదా రాహుల్ గాంధీని అడిగిండు అది పెట్టి. ఇలా స్వయంగా మనం ఏదైతే ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచ్ న్యాయ్, ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు, గతంలో రాజీవ్ గాంధీ రూపొందించినటువంటి యాంటీ డిఫెక్షన్ లా ఏదైతుందో కొంత రూపభూషణంగా ఉన్నది, దాన్ని మరింత పటిష్టం చేసి ఇలా పార్టీ డిఫెక్షన్స్ ఏదైతుందో చెక్ పెట్టే విధంగా, ఎవరైతే సభ్యుడు పార్టీ మారినట్టయితే వారి సభ్యత్వం రద్దు చేయబడే విధంగా మేము చట్టాన్ని మార్పు చేయడం జరుగుతుందని చెప్పని ఇలా పాంచ్ న్యాయలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొందని చెప్పంటున్నాను. దాని భిన్నంగా ఇవన్నీ జరుగుతుంటే
సో నాకు రియల్లీ ఐ ఫెల్ట్ మీ మాటల్లో ఒక భావం ఇలా స్వయంగా మనం ఏసీసీ ఎన్నికల ప్రణాళిక ఏదైతే పాంచ్ న్యాయ్ ఏ పరిస్థితుల్లో ఏదైతే యాంటీ డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేయకూడదు. జీవన్ రెడ్డి సాబ్ చెప్పింది వినరా? ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గు తప్పి మళ్ళీ వాడిని చేర్చుకుంటున్నారు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కింది. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కట్టండి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలా? రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా, లేదా ఓట్లకు మళ్ళీ అడిగేతందుకొస్తే ఉరికిచ్చి కొట్టాలనా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిండ్రు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు. మీకు తెలుసు ఎన్ని నరికినరో మీకు తెలుసు. డిసెంబర్ 8 నాడు అప్పటిదాకా ఉరుకుని బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను వెంటనే సంతకం పెడతా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 నెలలాయే, ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు. రోజొక్క తారీఖు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ముసలోళ్ళ కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర్, అద్దరు ఆగు, మావాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ వినిపిద్దాం, ఆగు వినిపిద్దాం. ఇంకేం చెప్పిండు? ఆడబిడ్డలందరికీ నెలకు 2500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికొచ్చిన మాటలు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన మాటలు, 420 హామీలు, ఒకటి కాదు, 2 కాదు, 420 హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ప్రజలు అడుగుతారు కదా, ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం సంగతి అని అడుగుతారు. అందుకే భయపడి ఏం చేస్తున్నాడు, ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో కూడా ముసలం ముడుతుందో, ఎక్కడ ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక కాంగ్రెస్ వాళ్ళు బేజారైతారో, అందుకే కొంతమంది ఎమ్మెల్యేలను కొనుక్కొని అక్కడ కొన్ని పైసలు వారేసి కొనుక్కొని కూర్చోబెట్టుకుంటే బొమ్మలోలే, మీ సంజయ్ ఓలే బొమ్మలోలే కూర్చుంటారని చెప్పి ఆయన ఆలోచన. ఒక్కసారి వినండి, రేవంత్ రెడ్డి ఏమేం హామీలు ఇచ్చిండు తెలంగాణ ప్రజలకు, ఒక్కసారి వినండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు రుణమాఫీ అయిందా? రుణమాఫీ డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టిండా? మరి దాన్ని దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, గుంజుకపోవాలి, గొర్రెలను బర్రెలను కొన్నట్టు వాళ్ళని కూడా తీసుకుపోయి దొడ్లే కట్టేసుకోవాలి. ఇంకోటి పెట్టుకుంటే 2000 వస్తుంది, కానీ ఒక్క నెల వాయిదా పడ్డదంటే వచ్చే నెల మేము 4000 ఇస్తాం. మా అక్కలకు, మా పెద్దమ్మలందరికీ నేను చెప్తున్నా, వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టది. 100 రూపాయలు కూడా కరెంటుకి మీకు కట్టాల్సిన పనే లేదు. టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, మంచిగా బాజాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇవాళ రుణం 10,000 పోతే 15, కేసీఆర్ ఉంటే 10,000, నేను వస్తే 15,000. అర్రాస్ పాటలెక్కని వచ్చిందా 15,000? అసలు ఆ 10,000 వస్తుందా? మరి ఏం చేయాలి? డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేయాలంటే ఏం చేయాలి? జగిత్యాల ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, బాన్సువాడ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవాలి, దొడ్లు కట్టేసుకోవాలి, బిల్డప్ ఇవ్వాలి. అది కథ. ఇంకొక మాట, నెలకు 2,500 ఇస్తా అన్నాడు, మహిళలకు ఇచ్చిండా? వచ్చిందా? కరెంటు ఫ్రీ అన్నాడు, ఉంటే కదా ఇచ్చేదందుకు కరెంటు. ఎన్నిసార్లు కట్ట